ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా మంట ఒక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. అందులో 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 2 వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఇటు రాత్రి ఉష్ణోగ్రతలు సెంట్రల్, సౌత్ జిల్లాల్లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్లోనే హైయెస్ట్ కావడం గమనార్హం. ఇక శనివారం అత్యధికంగా జగిత్యాల జిల్లా గుళ్లకోటలో 41.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఖమ్మం జిల్లా గుబ్బగుర్తి, ములుగు జిల్లా ఆలుబాక, నల్గొండ జిల్లా ఘన్పూర్, నిర్మల్ జిల్లా మామడ, నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో 41.6, కొమరంభీం, ఆసిఫాబాద్, సిర్పూర్, మహబూబాబాద్ జిల్లా ఉప్పరగూడెం, మంచిర్యాల జిల్లా తాండూరు, నాగర్ కర్నూలు జిల్లా యంగంపల్లి, పెద్దపల్లి జిల్లా అకెనపల్లిలో 41.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ జిల్లాలో అత్యధికంగా నమోదైతే రాత్రి టెంపరేచర్లు దక్షిణ తెలంగాణ జిల్లాలో ఎక్కువగా నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలోనే హైయెస్ట్ రికార్డైంది. హైదరాబాద్ సిటీలోని వెస్ట్ మారేడ్పల్లిలో అత్యధికంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం నైట్ టెంపరేచర్లు 20 డిగ్రీల లోపే రికార్డు అవుతున్నాయి. అత్యల్పంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 15 డిగ్రీలు రికార్డైంది. ఆదిలాబాద్ జిల్లాలో 18.4 డిగ్రీలుగా నమోదైంది. కాగా వచ్చే 2 వారాల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరించింది. రాష్ట్రంలో వర్షాకాలంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులే ఉండబోతున్నాయి. స్కైమెట్ తో పాటు తెలంగాణ వెదర్ మ్యాన్ మాన్సూన్ ఫోర్కాస్ట్ లో ఈ విషయం వెల్లడైంది. ఎల్ నినో అత్యంత తీవ్రంగా ఉంటుందని, హిందూ మహాసముద్రంలోనూ అదే పరిస్థితి ఉండబోతున్నదని ఫోర్కాస్ట్ లో పేర్కొన్నారు. సాధారణం లేదంటే అంతకన్నా తక్కువ వర్షపాతం ఈసారి నమోదవుతాయని, 2018 నాటి పరిస్థితులే ఈ వర్షాకాలంలో ఉంటాయని తెలుస్తోంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండబోతున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.